ఈరోజు శరన్నవరాత్రుల్లో 6వ రోజు నాడు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తారు. శ్రీ లలిత త్రిపుర సుందరి ఆ మహాదేవుని స్వరూపం, అలాగే దశమహావిద్యల్లో ఒక రూపం. త్రిపుర సుందరి లేదా మహాత్రిపుర సుందరి అని కూడా అంటాము. అలాగే ఆమెను శ్రీలలిత, శ్రీ రాజరాజేశ్వరి, అలాగే షోడశి అని కూడా పిలుస్తారు. ముల్లోకాలకు ఆమె సుందరి, అందుకే ఆమెని త్రిపుర సుందరి అని పిలుస్తాము. 16 వయసు గల 16 వివిధ కోరికలు గలది కాబట్టి ఆమెని షోడశి అని కూడా పిలుస్తారు. ఇంకా అమ్మవారి రూపానికి వచ్చినట్టయితే ఆ మహాశివుని పవిత్ర నాభి నుంచి ఉద్భవించిన కమలంపై ఆమె కూర్చొని ఉంటుంది. ఆమె చేతుల్లో చెరుకుతో చేసిన బిల్లు, పూల బాణాలు, పాసం, అలాగే కొరడ పట్టుకొని ఉంటుంది ఆమె. ఇంకా ఆమెను పూజించడం వల్ల మనకి లభించే ప్రయోజనం ఏంటో తెలుసుకుందామా? సో ఆమెని మనం పూజించడం వల్ల, త్రిపుర సుందరి శ్రీ లలితా త్రిపుర సుందరిని మనం పూజించడం వల్ల మనకు మనసులో స్పష్టత, అలాగే అంతర్గత అందం, సౌభాగ్యం, అలాగే ఆధ్యాత్మిక పురోగతి కూడా లభిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, subscribe and comment. Thank you.